లిస్టింగ్ అంటే ఏంటక్క? ఒక షాప్ ని కంపెనీ అని ఎప్పుడు అంటాము? ఓకే, నీకు ఆ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. ఇప్పుడు ఐపీఓ అని చెప్పి జనాల్ని అడిగే డబ్బుల్ని ఆ కంపెనీ ప్రమోటర్ ముందే అడగవచ్చు కదనే. ఈ పని ఏదో ముందే చేసి ఉంటే ఇలా వీసీనో బోసీనో లేక బ్యాంకు వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని దానికి వడ్డీ కట్టే బాధ తప్పేదే కదే. ఇప్పుడు రావడం వలన ఆ కంపెనీకి ఏమి ఉపయోగం ఉన్నట్టు అనిపించటం లేదు నాకు. ఒక రకంగా కరెక్టే, కానీ మనలో మన మాట. ఇప్పుడంటే ఆ కిరాణా షాప్ అంకుల్ షాప్ ప్రాఫిట్ లో నడుస్తుంది కాబట్టి నువ్వు డబ్బులు పెట్టుబడి పెట్టు అని అంటున్నావు, కానీ అదే షాప్ పెట్టాలి అనుకున్న కొత్తలో అయితే నువ్వు ఇలా డబ్బులు పెట్టదానివా నానమ్మ? ఎందుకు పెడతామే? ఆ డబ్బులు తీసుకొని వాడు పారిపోతే లేదా లాభాలు కాకపోతే? కరెక్ట్ గా ఇలానే చాలా మంది ఆలోచిస్తారు కదా నానమ్మ. అండ్ అలా ఆలోచించడం తప్పు కూడా కాదు, ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బుల్ని రిస్క్ లో పెట్టే మైండ్ సెట్ అందరికీ ఉండదు. సో ఆ టైంలో ఐపీఓకి వస్తే జనరల్ పబ్లిక్ ఎవరు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అదే కంపెనీ ఈ స్టేజ్ లో అంటే ఒక మంచి మేనేజ్మెంట్, వీసీ అండ్ పీఈ చేసిన ఫండింగ్ తో అండ్ హెల్తీ రెవెన్యూస్ తో మార్కెట్ లోకి వస్తే పబ్లిక్ కి కూడా నమ్మకం కుదురుతుంది కంపెనీ పైన. అంటే అక్క, ఐపీఓలో షేర్స్ కొనటం రిస్కా? ఐపీఓలోని కాదు చిన్ను, షేర్స్ బై చేస్తున్నామంటేనే రిస్క్. ఎందుకంటే ఆ షేర్స్ అమ్మిన ప్రమోటర్ తన రిస్క్ ని కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కదా. ఆ ప్రమోటర్ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటే కంపెనీ షేర్స్ కూడా పడిపోతాయి కదా. అలాగే ఆ ప్రమోటర్ తీసుకున్న డెసిషన్ వర్కౌట్ అయిందనుకో, ఆటోమేటిక్ గా మనకి వెల్త్ క్రియేట్ అయ్యి మన ఇన్వెస్ట్మెంట్ కి రివార్డ్ చేస్తుంది. సో స్టాక్ మార్కెట్ లో రివార్డ్ తో పాటు రిస్క్ కూడా ఉంటుంది. అలాగే నానమ్మ, నువ్వు అడిగావు కదా క్వశ్చన్, ముందే ఐపీఓకి ఎందుకు రాలేదని. నేను ఇంతకు ముందు చెప్పింది ఒక రీజన్ అయితే సెబీ గైడ్ లైన్స్ ఇంకో రీజన్. సెబీ నామ్ 1 ప్రకారం ఒక కంపెనీ ఐపీఓలో లిస్ట్ అవ్వాలి అంటే లాస్ట్ 3 years ఆ కంపెనీకి నెట్ వర్త్ మినిమం 1 crore ఉండాలి. నెట్ టాంజిబుల్ అసెట్స్ అంటే ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్, ఇన్వెంటరీ, కంప్యూటర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్స్, కంపెనీ వెహికల్స్ అండ్ ఆఫీస్ సప్లైస్ లు మినిమం 3 crore ఉండాలి. అలాగే లాస్ట్ 5 years లో 3 సార్లు ఆపరేటింగ్ ప్రాఫిట్, ట్యాక్స్ పే చేయడానికి ముందు మినిమం 15 crores ఉండాలి. అలాగే సెబీ నార్మ్స్ 2 ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో లిస్ట్ అవ్వాలి అంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలో ఈ స్లైడ్స్ లో ఉన్నాయి. వీడియోని ఒక్కసారి పాజ్ చేసి వాటిని చెక్ చేయండి. ఇలా ఒక కంపెనీ ఐపీఓలోకి రావటం వలన ఆ కంపెనీకి విజిబిలిటీ వస్తుంది, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కాబట్టి ఆ కంపెనీ గ్రోత్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే ప్రమోటర్ కానీ, ఏంజల్ ఇన్వెస్టర్ కానీ, వీసీ ఆర్ పీఈ కానీ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. అలాగే కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీకి షేర్స్ ని కొంచెం డిస్కౌంట్ లో ఇన్సెంటివ్ గా ఆఫర్ చేయవచ్చు. ఇలా చేస్తే వాటిని ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అని అంటాం. వన్స్ ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీ వాటిని సెల్ చేయటం ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. నానమ్మ, ఇప్పుడు నీ డౌట్ క్లారిఫై అయ్యిందా? ఓకే చిన్ను, ఇప్పుడు మన కంపెనీ దగ్గరికి వద్దాం. వాళ్ళు ఐపీఓలోకి రావటానికి ఒక షేర్ కి ఎంత మనీకి పబ్లిక్ కి ఆఫర్ చేస్తారు? వాళ్ళ దగ్గర మిగిలిన వాటా 16%, అంటే 8 lakhs షేర్స్ ఉన్నాయి. వాళ్ళ క్యాపెక్స్ కి కావాల్సిన మనీ 200 crores కాబట్టి 200 crore డివైడెడ్ బై 8 lakhs అంటే 2500 rupees per share అక్క. సూపర్ చిన్ను. ఏంటి, ఒక్క షేర్ కి 2,500 రూపాయల? చూసావు కదా మన నానమ్మ రియాక్షన్. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఇలా షేర్ ప్రైస్ చూసి ఆ కంపెనీ బిజినెస్ బాగున్నా కూడా వాటిని కొనరు. నువ్వు మాత్రం అలా చేయకు. నీకు బిజినెస్ ఐడియా నచ్చి ఆ ఐడియా ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో మంచిగా వర్కౌట్ అయ్యి ఆ కంపెనీ మంచిగా గ్రో అవుతుంది అని అనిపిస్తే, అలా అయ్యేలా వాళ్ళ మేనేజ్మెంట్ చేయగలదు అని నీకు నమ్మకం ఉంటే ఫస్ట్ ఆ కంపెనీ వాల్యుయేషన్ ని చూడు. అది అట్రాక్టివ్ గా ఉంటే ఇంకా ఫర్దర్ గా స్టడీ చేసి ఆ కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్ చెయ్యి చిన్ను. అది కొత్తగా ఐపీఓకి వచ్చే కంపెనీ అయినా ఆర్ ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ అయినా సరే.
షేర్ ప్రైస్ చూసి మన నానమ్మలా చాలా మంది భయపడి ఐపీఓ ఎక్కడ అండర్ సబ్స్క్రైబ్ అవుతుందో అని మేనేజ్మెంట్ కూడా ఆ షేర్స్ ని అట్రాక్టివ్ ప్రైస్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో ఈ కేసులో 16% షేర్స్ కి ఒక 125 crores నుంచి 150 crores వాల్యూ ఉంటుందని అనుకుంటే వాళ్ళు ఆఫర్ చేసే షేర్ ప్రైస్ 1562 నుంచి ₹1875 వరకు సెట్ చేయవచ్చు. రిమైనింగ్ మనీని వాళ్ళు ఇంటర్నల్ అక్రూవల్ ద్వారా రైజ్ చేద్దామని అనుకుంటున్నారు. అక్క, అండర్ సబ్స్క్రైబ్ అవ్వటం అంటే ఈ కంపెనీ ఆఫర్ చేసిన 8 lakh షేర్స్ ని అందరూ కొనకపోతే, అంటే లెట్స్ సే ఒక 7 lakh షేర్స్ ని మాత్రమే బిడ్ చేస్తే 1 lakh షేర్స్ మిగిలిపోతాయి కదా. ఇలాంటి కేస్ ఆ ఐపీఓ అండర్ సబ్స్క్రైబ్డ్ అని అంటాం. అంటే మన ఛానల్ వచ్చే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ లాగా అన్నమాట. ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసింది నానమ్మ, తొందరలోనే మన ఛానల్ కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందిలే. వెయిట్ చేయి. బీ పాజిటివ్, కీప్ వర్కింగ్ ఆన్ గుడ్ కంటెంట్. ఓకే చిన్ను, ఇలా అండర్ సబ్స్క్రైబ్ అయిన ఐపీఓకి నెగిటివ్ లిస్టింగ్ అవుతుంది. అదే ఓవర్ సబ్స్క్రైబ్ అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్ షేర్స్ ని కొనడానికి బిడ్ చేస్తే ఆ ఐపీఓ మంచి లిస్టింగ్ డే గెయిన్స్ ని ఇన్వెస్టర్స్ కి ఇస్తుంది. ఇలా రీసెంట్ గా లిస్ట్ అయిన స్విగ్గీ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో రావటం వలన దాని లిస్టింగ్ ఏ రోజు మన మార్కెట్ మొత్తం నెగిటివ్ లో ఉన్న స్విగ్గీ మాత్రం షేర్ హోల్డర్స్ కి మంచి లిస్టింగ్ డే గెయిన్స్ ని ఇచ్చింది. ఇలా చాలా కంపెనీస్ డీసెంట్ వాల్యుయేషన్స్ తో ఐపీఓకి వచ్చి ఇన్వెస్టర్స్ కి లాభాలు ఇచ్చాయి, కొన్ని లాసెస్ ని కూడా ఇచ్చాయి. ఎగ్జాంపుల్ అక్క, ఇక్కడ వాల్యుయేషన్ ఇస్ కీ అన్నమాట. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఏంటక్క? కంపెనీ ఐపీఓకి వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఒక మర్చెంట్ బ్యాంకర్ ని అపాయింట్ చేసుకుంటారు. ఈ మర్చెంట్ బ్యాంకర్ ని బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ BRLM ఆర్ లీడ్ మేనేజర్ LM అని కూడా అంటాం. లార్జ్ పబ్లిక్ ఆఫర్స్ లో ఒకరికంటే ఎక్కువ మంది మర్చెంట్స్ బ్యాంకర్స్ ని అపాయింట్ చేసుకోవచ్చు. మనది చిన్న ఇష్యూ కాబట్టి ఒక మర్చెంట్ బ్యాంకర్స్ సరిపోతారు. వీళ్ళ పని ఏంటి అంటే కంపెనీ ఐపీఓ ఫైలింగ్ కావాల్సిన లిస్టింగ్ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేస్తారు, ఇంకా డ్యూ డెలిజెన్స్ సర్టిఫికేట్ ని ఇష్యూ చేస్తారు. అంటే ఆ కంపెనీ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు లీగల్ ఫ్రేమ్వర్క్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయ్యింది అని క్లారిఫై చేస్తారు. షేర్స్ ని అండర్ రైట్ చేస్తారు, అంటే ఆ కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్ పార్ట్లీ షేర్స్ ని బై చేసి సేమ్ వాటిని పబ్లిక్ కి రీసేల్ చేస్తారు అన్నమాట. అలాగే ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ని ఫిక్స్ చేస్తారు. మన కేసులో అది ఎంత చిన్ను? ₹1562 అండ్ ₹1875 అక్క. ఎస్, కరెక్ట్. ఇంకా ఆ ఐపీఓకి సంబంధించిన ప్రమోషనల్ ఆర్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ని చేస్తారు. ఇంటర్మీడియరీస్ అంటే వేరియస్ రిజిస్ట్రార్స్, బ్యాంకర్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ని అపాయింట్ చేస్తారు. వాటి అన్నిటికన్నా ముఖ్యంగా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ DRHP ని ఫైల్ చేస్తారు. ఈ DRHP లో ఆ కంపెనీ బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు ఐపీఓ సైజ్ ఎంత, ఎన్ని షేర్స్ ని ఆఫర్ చేస్తున్నారు, ఎందుకు ఐపీఓకి వస్తున్నారు, రైజ్ చేసిన మనీని ఎలా యూటిలైజ్ చేద్దామని అనుకుంటున్నారు, ఎంత టైంలో వాళ్ళ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు, రెవెన్యూ మోడల్ ఏంటి, దీనికి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత, వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ కంప్లీట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మేనేజ్మెంట్ కామెంటరీ, వాళ్ళ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ గైడెన్స్ గురించిన ఇన్ఫర్మేషన్, ఇంకా ఈ కంపెనీకి ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో రాబోయే రిస్క్ గురించి, మేనేజ్మెంట్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ హోల్డింగ్స్ డీటెయిల్స్, వాళ్ళ మీద లీగల్ గా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అనే డీటెయిల్స్ కూడా ఈ DRHP లో ఇంక్లూడ్ చేయాలి. మనం ఈ DRHP ని బాగా స్టడీ చేసి ఆ కంపెనీ బిజినెస్ గురించి ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. మనకు ఈ కేస్, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ మీద కాన్విక్షన్ ఉంటే మనం ఈ ఐపీఓకి అప్లై చేయవచ్చు. ఇంకా ఏమి ఈవెంట్స్ ఉన్నాయక్క? ఫస్ట్ మర్చెంట్ బ్యాంకర్ ని అపాయింట్ చేస్తాం కదా, వాళ్ళ త్రూ రిజిస్ట్రార్ సెబీకి ఒక రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్ ద్వారా ఐపీఓకి రావాలి అనుకుంటామని అప్లై చేస్తారు. సెబీ ఆ స్టేట్మెంట్ ని స్టడీ చేసి వాళ్ళ ఎస్ ఆర్ నో చెప్తుంది. వన్స్ సెబీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఆ కంపెనీ వాళ్ళు DRHP ఫైల్ చేస్తారు. లేటర్ ఐపీఓ గురించి మార్కెటింగ్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ ప్రైస్ బ్యాండ్ ఎంత, ఐపీఓ డేట్స్ లాంటివి. ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ ప్రైస్ కి అయితే ఆ షేర్స్ వర్త్ అనుకుంటారో ఆ ప్రైస్ కి షేర్స్ కోసం వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీలో అప్లై చేస్తారు. ఇలా అన్ని ప్రైస్ బ్యాండ్స్ ని విత్ ద రెస్పెక్టివ్ క్వాంటిటీతో కలిపి ఒక ఎఫెక్టివ్ ప్రైస్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇలా చేయటాన్ని బుక్ బిల్డింగ్ అని అంటాం. సో జనరల్ గా అందరూ అప్పర్ బ్యాండ్ బుక్ చేసుకుంటారు, సో దట్ వాళ్ళకి అలొకేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని. సో ఇదే వాళ్ళ ఐపీఓ ప్రైస్ అవుతుంది.
తర్వాత ఆ ఐపీఓ లిస్టింగ్ డే రోజున ఉన్న డిమాండ్ ని బట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రైస్ తో ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతుంది. ఇలా లిస్ట్ అయ్యి డైలీ ట్రేడ్ అవ్వటం ద్వారా ఆ కంపెనీ అఫీషియల్ గా సెకండరీ మార్కెట్ లోకి ఎంటర్ అయినట్టు. సో ఇది బ్రాడ్ గా ఒక చిన్న రూమ్ లో రన్ అయ్యే షాప్ ఒక కంపెనీలా మారి ప్రైమరీ నుంచి సెకండరీ మార్కెట్ లోకి రావటానికి ఫాలో అయ్యే ప్రాసెస్. అర్థమైందా? ఎస్ అక్క. ఇంకా ఐపీఓ టైంలో ఎక్కువగా వినే వర్డ్స్ మెయిన్ బోర్డ్ అండ్ ఎస్ఎంఈ ఐపీఓ కి డిఫరెన్సెస్ గురించి నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. Before leaving, please do like, share and subscribe and do follow fin.fit in Telugu.